ఇప్పుడు మనం 3వ నెంబర్ క్రేన్ పార్క్ చేయడానికి పైకి వెళ్తున్నాం. ఇలా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. ఈ స్టెప్స్ ఎక్కాం, తర్వాత ఇలా స్టెప్స్ ఉంటాయి పైకి. క్రేన్ ఆ గీర్ల వల్ల అలా తిరుగుతుంది, రౌండ్ తిరుగుతుంది, 360 degrees తిరుగుతుంది క్రేను. ఆ చిన్నది చూడండి, అది తిరుగుతుంది. అది తిరగడం వల్ల 360 degrees క్రేన్ తిరుగుతుంది. ఇలా ఉంటాయి టీత్. తర్వాత ఇది వచ్చింది మ్యాగ్నెటిక్ బాక్స్. క్రేన్ 360 degrees తిరిగేటప్పుడు ఎలక్ట్రిసిటీ పవరు అది తిరగడానికి యూజ్ అవుతుంది. ఇది దీన్ని మిషనరీ స్పేస్ అంటారు. ఇది యాంకర్ బ్రేక్. ఇది వచ్చింది మన రన్నర్ బ్రేక్. ఇది రన్నర్ వైర్ అంటారు. దీన్ని కొద్దిగా లావుగా ఉంటుంది. ఇది లాఫింగ్ వైర్ రోపు. ఇది కొద్దిగా సన్నగా ఉంటుంది. ఇది మోటారు. ఇది హైడ్రాలిక్తో రన్ అవుతుంది. అలా చూడొచ్చు. దీన్ని మిషనరీ స్పేస్ అంటారు మామూలుగా. ఇది మిషనరీ స్పేస్. మనం ఇప్పుడు పైకి వచ్చేసాము. శబ్దం ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇది హుక్ మోడు, ఇది గ్రాప్ మోడు. ఇది సోర్స్ ఆన్లో ఉంది, రన్నింగ్. ఇది మనం స్టార్ట్ చేస్తే ఈ లైట్ మలుగుతుంది. ఎక్కువ ఓవర్లోడ్ వస్తే ఈ అలారం వస్తుంది. తర్వాత గ్రాప్ ఎత్తేటప్పుడు ఓవర్లోడ్ వస్తే ఈ అలారం వస్తుంది. లిమిట్ అంటే ఎక్కువ ఎత్తుకుపోయినా ఎక్కువ కిందకు పోయినా ఈ అలారం వస్తుంది. టెంపరేచర్ హై లో ఈ అలారం వస్తుంది. మన వైర్ రోప్ చూపించాం కదా, ఆ రోప్ స్లాగ్ అయితే ఈ అలారం వస్తుంది. తర్వాత గ్రాప్ మోడ్లో ఇది హుక్ మోడ్, ఇది గ్రాప్ మోడ్లో వేస్తే ఈ లైట్ మలుగుతుంది. లాఫింగ్ లిమిట్. ఇది లో లెవెల్. ఆయిల్ కానీ తక్కువ ఉంటే ఈ లైట్ వస్తుంది. ఇవంతా వచ్చింది లైట్లు, ప్రొజెక్టర్ లైటు, రూమ్ లైటు అంతా. ఇది ఫ్యాన్. అదంతా దీన్ని బ్రేకర్ అంటారు. మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు కూలింగ్ వాటర్ ప్రికాషన్ అంటే వింటర్ చలికాలంలో ఇక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది, -15 అలా ఉంటుంది. అప్పుడు స్టార్ట్ చేసి 1 సెకండ్ ఆన్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేసి 5 సెకండ్లు ఉండాలి, మళ్ళీ స్టాప్ చేయాలి, 1 సెకండ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా 5-6 సార్లు చేయాలి. మనము 3 నుంచి 5 సార్లు అలా చేయాలి. మనం ఇక్కడ చూడొచ్చు. మనం తర్వాత వచ్చింది దీని వచ్చిన క్రేన్ లిమిట్ చావి అంటారు. ఎందుకంటే మనం పార్కింగ్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆన్లో ఉన్నది. ఇక్కడ మనం చూడొచ్చు ఫైర్ హైడ్రెంట్ అంటారు దీన్ని. ఏమన్నా ఫైర్ పాడైతే ఆర్పడానికి యూస్ అవుతుంది అది. ఇది చూడొచ్చు సిగ్నల్స్ అన్నీ మనం ఇక్కడ. ఇది క్రేన్ ఆపరేటింగ్ ఎలా చేయాలా ఏవి అనేసి ఇదంతా మార్క్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనము. ఇప్పుడు మనం క్రేన్ పైన ఉన్నాం. ఈ పక్క ఉండేది బూమ్ అనేదాన్ని ఇట్లా పోర్ట్ సైడ్ స్టార్బోర్డ్ సైడ్ తిప్పడానికి, తర్వాత పైకి కిందకి తిప్పడానికి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చింది ఇది హుక్ అనేది. అక్కడ హుక్ కనపడుతుంది. ఆ హుక్ తిప్పడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం క్రేన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం క్రేన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన 2 నిమిషాలు ఆగాలి. 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆ మాయతో శబ్దం వస్తుంది. శబ్దం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం క్రేన్ ఆపరేట్ చేస్తాము. క్రేన్ ఆపరేట్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ లాక్ ఉంటుంది. ఈ లాక్ను ఇలా తీవాలి. లాక్ తీసిన తర్వాత దీన్ని పట్టుకొని, ఇది హుక్, దాన్ని పట్టుకొని చిన్నగా అలా ముందరకు నెట్టాలి. ముందరకు నెట్టితే ఆ హుక్ అలా కిందకి వెళ్తుంది.
ఆ హుక్ అలా కిందకి వెళ్తుంది. మనం ఇప్పుడు క్రేన్ నేను ఆపరేట్ చేస్తున్నాను. ఇది ఇలా లాగితే ఆ హుక్ పైకి వస్తుంది, చూడొచ్చు మనము. అదంతా యుఎస్, ఇదంతా కెనడా. పైకి వచ్చింది. ఇప్పుడు మనము క్రేన్ వచ్చింది, ఆ బూమ్ ఇది స్వింగ్ చేస్తున్నాము. స్వింగ్ అంటే తిప్పడము, అలా తిప్పుతున్నాము. మీరైతే చూడొచ్చు, అలా షిప్ ఇది క్రేన్ తిరుగుతూ ఉంది. చూడొచ్చు మనము క్రేన్ అలా తిరుగుతూ ఉంది. స్లోగా తిప్పాలి, లేకపోతే హుక్ ఇక్కడ అక్కడ కొట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన షిప్. ఇప్పుడు మనం అక్కడ పార్కింగ్ చేస్తాం కాబట్టి అది స్ట్రైట్గా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనము హుక్ బూమ్ అరియా చేసి హుక్ లైట్ అరియా చేయాలా. ఇప్పుడు మనం బూమ్ అరియా చేస్తున్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ భూము నిదానంగా అరియా అవుతుంది, అంటే డౌన్ అవుతుంది. ఇప్పుడు ఆ భూమి కింద కొట్టేది మనం గమనించవచ్చు. అక్కడ ఒక అతను ఉన్నాడు, వాడు హుక్ అది క్రేన్ ల్యాషింగ్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు హుక్ అరియా చేస్తున్నాను నేను. చూడొచ్చు, ఆ భూమి అనేది అక్కడ కూర్చుంటుంది, వెళ్ళి అది పార్కింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం చూడొచ్చు, మనం నిదానంగా పార్క్ చేసుకోవాలా. ఇప్పుడు మనం హుక్ కూడా అరేంజ్ చేయాలా. లోడ్ చేసాము, హుక్ అరియా చేస్తున్నాము. హుక్ అరియా చేసాము. అతను స్టాప్ అంటున్నాడు, మనం ఇప్పుడు గమ్మున ఉండిపోవాలి. అతను ఆ హుక్కి వచ్చింది బెల్ట్ తగిలిస్తాడు. తగిలించి ఇప్పుడు తగిలిస్తున్నాడు, తగిలిచ్చేశాడు. ఇప్పుడు అతను పక్కకి వెళ్తాడు. ఇప్పుడు మనం అవేస్ చేయాలా. అవేస్ అంటే పైకి ఎత్తడం. పైకి ఎత్తాము. ఇప్పుడు అతను చెక్ చేస్తాడు. ఓకే, చెక్ చేయొచ్చు అని చెప్పి సిగ్నల్ ఇచ్చాము. అతను చెక్ చేస్తాడు. అవును, అతను వచ్చింది, ఇంకా స్లాగ్ ఉంది, పైకి ఎత్తు అంటున్నాడు. పైకి ఎత్తాము. స్టాప్ చేసేట్టున్నాడు. మనం ఇప్పుడు స్టాప్ చేసేసాము. తర్వాత అలా లాక్ వేసేయాలి. ఇప్పుడు ట్రైన్ పార్క్ అయిపోయింది. దీన్ని వైపర్ అంటారు. వర్షం పడితే అది గ్లాస్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇది మన పక్క షిప్పు. ఇప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని దీన్ని స్టాప్ అంటారు. క్రేన్ ఆపడానికి ఆపేసి తర్వాత వచ్చింది ఇది భూమిది. దీనికి అలా లాక్ వేసేసాము. లాక్ వేసేసిన తర్వాత ఇప్పుడు లిమిట్ ఉంది కాబట్టి లిమిట్ అలారం వస్తుంది, చూడొచ్చు మనం. ఇప్పుడు వచ్చింది ఆ లిమిట్ చావి తీసుకొని వెళ్ళిపోతాం. మన క్రేన్ పార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం 3వ నెంబర్ క్రేన్లో ఉన్నాం. ఇప్పుడు